కనుమరుగయ్యే ప్రమాదం ఏమైనా ఉందా? మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభ సాయంకాలం. బ్రహ్మనాయుడు గారు, ఎలక్షన్ల ముందు షణ్ముఖ్య వ్యూహం అన్నారు. అంటే నేను అనుకున్నా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వినాయక వ్యూహం ఉంటుందేమో అని అనుకున్నా. అది కాస్త త్రిశూల వ్యూహం అయింది. అంటే మీకు తెలుసా వినాయకునికి మన షణ్ముఖ వ్యూహం కథ తెలుసా మీకు? రాజ్యాధికారాన్ని ఎవరికి ఇయ్యాలా అన్నప్పుడు శివపార్వతులు మాట్లాడుకున్నప్పుడు మన షణ్ముఖ స్వామి ఏం చేస్తాడు, మొత్తం అంతా తిరిగేస్తాడు దేశమంతా. వినాయకుడు మాత్రం తల్లిదండ్రులైన శివుడు పార్వతి చుట్టూనే తిరుగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ చుట్టూరా, చంద్రబాబు నాయుడు చుట్టూరా అక్కడే తిరుగుతున్నారు. ఇది వినాయక వ్యూహం అనుకున్నా. ఇప్పుడు జరుగుతా ఉండేది వినాయక వ్యూహమే. షణ్ముఖ వ్యూహం అయిపోయింది. ఇప్పుడు వినాయక వ్యూహాన్ని కాస్త త్రిశూల వ్యూహం చేశారు. కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అంటే ఇప్పుడు చాలా మటుకు చూస్తున్నాం, అన్ని కేసులు పెడుతున్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లో మాట్లాడినది కూడా ఒకసారి ఉంటే ఒకసారి పెట్టండి. త్రిశూలాన్ని పట్టుకొని బయటికి రావాలా ప్రతి ఒక్క కార్యకర్త అన్నాడు. అంటే ఎంత దీని మీద కేసు పెట్టకూడదా సుమోటోగా? అంటే అంత రెచ్చగొట్టి ఎవరి కోసం ఇదంతా? ఎందుకోసం? నువ్వు 15 ఏండ్లు చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలి అన్న కోసము నీ యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం ఎంత మాత్రం సబబు? అట్లా అంటారు శ్రీకాంత్ గారు. వాళ్ళు పవర్ షేర్ లో భాగస్వాములు అయ్యారు కదా, పదవుల పంపకంలో వారు కూడా భాగస్వాములు అయ్యారు కదా. అంటే ఇప్పుడు భాగస్వాములైనా, ఇప్పుడు ఇంత ముందు తమ్ముడు మాట్లాడారు, అసలు మన రాష్ట్రంలోనే దిక్కులే 175కు 175 నిలబడే కెపాసిటీ లేదు. దేశమంతా అంట, కర్ణాటక అంటే అన్ని పొత్తులేనా? కర్ణాటక అంట, తమిళనాడు అంట, ఒరిస్సా అంట, బీహార్ అంట. ఎందుకు? ఎవరితో పొత్తులు? దేనికోసము? ఉన్న రాష్ట్రంలో 175 నిలబడండి, నిలబడేదానికి ప్రయత్నం చేయండి. పార్టీని కాపాడుకునేదానికి కార్యకర్తలకి, నాయకులకు ఉపయోగించుకోండి. పార్టీని, కార్యకర్తలను, నాయకులను అందరినీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టేదానికి ఎందుకండి ఇది ఎందులో భాగము అని అడుగుతున్నా నేను. నిజంగా కార్యకర్తలు గాని, నాయకులు గాని ఒక పక్క ఆలోచిస్తూనే ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి వీళ్ళందరినీ, రాష్ట్రం ప్రజలందరినీ తీసుకురావడము, నీ యొక్క టీం అంతా తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర నిలబెట్టడానికే. ఈయన ఎప్పుడైతాడు అనేది అది చెప్పవండి. నేను మొన్న అడిగా, ఈయన ఎప్పుడు స్వతంత్రంగా ఎప్పుడు నిలబడగలడు? 15 ఏళ్ల తర్వాత అనుకోండి, 15 ఏళ్ళు వాళ్ళు రాష్ట్రం కోసం కలిసి ఉందామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కటి రాష్ట్రం కోసం కలిసి ఉన్నారు సరే, నువ్వు దేశం కోసం అంటావు, రాష్ట్రం కోసం అంటావు. కనీసము 2017లో సుగాలి ప్రీతిది చెప్పితే 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగింది. దాన్ని ఏం చేయలేకపోయావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అదేందో దాన్ని ప్రభుత్వానికి వాడుకున్నారు. దాన్నంతా ఎలక్షన్స్ మూమెంట్ లో వాడుకున్నారు. ఆమె బయటకు వచ్చి స్వతహాగా బయటకు వచ్చి